బాప్తిసం ఇచ్చు యోహాను గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. ఈ లూకాసు వార్త 1వ అధ్యాయము మనము 14 నుంచి 16 వచనంలో చూడవచ్చు. చూస్తే అక్కడ అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులో అనేకులకు ప్రభువైన వారిని దేవుని వైపునకు త్రిప్పెను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఈ యొక్క బాప్తిసం ఇచ్చు యోహాను జకరియా ఎలిజబెత్ లేక కుమారుడై ఉంటున్నాడు. అదేవిధంగా ప్రభువుకు నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఇతడు నాజీరు చేయబడినటువంటి వాడు. రెండవదిగా చూసినట్లయితే మనము మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. ఈ యోహాను నీతిమంతుడు అదేవిధంగా పరిశుద్ధుడై ఉంటున్నాడు. యోహాను నీతిమంతుడు అదేవిధంగా పరిశుద్ధుడై ఉంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము. ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నదని యొక్క వాక్యంలో బోధిస్తుంది. యోహాను యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించి తనను తాను తగ్గించుకున్నట్టుగా చూస్తున్నాము. తగ్గింపు మనసు కలిగినటువంటి వాడు యోహాను అయి ఉంటున్నాడు. అదేవిధంగా మనము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 24 వచనం చూసినట్లయితే ఆయన రాక ముందు యోహాను ఇజ్రాయేల్ ప్రజలందరికీ మారు మనసు విషయమై బాప్తిసము ప్రకటించెను అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. నమ్మకమైన వాడుగా ఉన్నటువంటి వాడై ఉంటున్నాడు యోహాను. ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా మారు మనసు గురించి ప్రకటించినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఈ యోహాను ఒంటి రోమంలో వస్త్రములు మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనివాడు, మిడతలను అడవి తేనెయో అతనికి ఆహారం అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. నిరాడంబరముగా జీవించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు యోహాను. అదేవిధంగా మరి యోహాను 5వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమించను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఈ యొక్క యోహాను దేవుడికి నాజూరి చేయబడినాడు. అదేవిధంగా పరిశుద్ధుడు నీతిమంతుడై ఉంటున్నాడు. తగ్గింపు మనస్సు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. నమ్మకమైనటువంటి వాడై ఉంటున్నాడు. అదేవిధంగా నిరాడంబరముగా జీవించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. యోహాను వలె మనందరం కూడా ఈ లోకంలో జీవించదము గాక. దేవుని దృష్టిలో మనందరము కూడా పరిశుద్ధులముగా తగ్గింపు కలిగి నమ్మకమైనటువంటి వారముగా క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా జీవించుదాం గాక. ఆమేన్.